నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఎస్ రాజలింగయ్య సుదర్శన్ అనే వ్యక్తి నుంచి 50,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఎస్బీ అధికారులకు పట్టుబట్టాడు. కీసర రెవెన్యూ పరిధిలోని బండ్లగూడలో రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ గత కొంతకాలంగా ఓ స్థలం విషయంలో ఏఎస్పీ సుదర్శన్ మధ్య వివాదం నడుస్తోంది. సుదర్శన్ స్థలాన్ని రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ఆక్రమించాడు. ఆ గోడను కూల్చేసేందుకు కమిషనర్ రాజలింగయ్య టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ ప్రసాద్లను బాధితుడు సుదర్శన్ ఆశ్రయించగా ₹1,00,000 డిమాండ్ చేయగా 50,000 ఒప్పందం కుదుర్చుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించిన సుదర్శన్ అనే బాధితుడు నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఎస్ రాజలింగయ్య ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. మున్సిపాలిటీ తరపు నుంచి కౌంటర్ ఫైల్ చేయడానికి 50,000 రూపాయలు ఆయన డిమాండ్ చేస్తున్నారు. కంప్లైంట్ ఈ 50,000లో ఆల్రెడీ 20,000 రూపాయలు యాక్సెప్ట్ చేశాడు. ఇంకో 30,000 రూపాయలు ఈరోజు యాక్సెప్ట్ చేస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. రాజమల్లయ్య గారని మున్సిపల్ కమిషనర్ దమ్మాయి కూడా ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందనేది విచారణ చేస్తాం. ఇంకెవరైనా ఉన్నా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ చేయడానికి జరుగుతుంది. డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ మాకు అని చెప్పేసి అహ్మద్ నగర్ కీసరా మండల్లో ఆయన ఉంటారండి. ఆయన మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఏంటంటే ఆయనకి ఆయన నేబర్కి మధ్యలో ఒక 3 గుంటల ల్యాండ్ విషయంలో డిస్ప్యూట్ జరుగుతుంది. ఆ డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళిద్దరు కూడా కోర్టులో సివిల్ కేసులు వేసుకోవడం జరిగింది. ఆ సివిల్ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఈ మధ్యలో ఏమంటే ఆయన ఒక ల్యాండ్కి అడ్డంగా వీళ్ళకి లోపలికి పోకుండా, ఎందుకంటే కంప్లైంట్కి ఒక రైస్ మిల్ ఉంది లోపల, అందులో పోకుండా ఒక కాంపౌండ్ వాల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాళ్ళ నైబర్ అని చెప్పేసి ఆ యొక్క కాంపౌండ్ వాల్ గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేస్తూ అతను ఏం చేశారంటే ఈ యొక్క రాజమల్లయ్య గారు అని మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతున్నారో ఆయన వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్లా కాంపౌండ్ వాల్ అనేది గవర్నమెంట్ ల్యాండ్లో కన్స్ట్రక్ట్ చేశారు, దయచేసి దాన్ని డిస్మాంటిల్ చేయండి అంటే వాళ్ళు తగు విధంగా నోటీసులు అవన్నీ వాళ్ళ అదర్ పార్టీకి ఇచ్చేసి దాని తర్వాత విచారణ జరిపి అవును అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వీళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి ఆ యొక్క కాంపౌండ్ వాల్ని డిస్మాంటిల్ చేసిన తర్వాత ఆ కాంపౌండ్ వాల్ని వాళ్ళు రికన్స్ట్రక్ట్ చేసుకొని మళ్ళీ కోర్టు ఆర్డర్ తీసుకొని స్టేటస్ కో పొజిషన్లో ఆ కాంపౌండ్ వాళ్ళని మళ్ళీ వాళ్ళు బిల్డప్ చేసుకున్నారు. అయితే ఈ యొక్క ఆర్డర్ ఏదైతే తీసుకొచ్చినారో నాట్ టు డిస్మాంటిల్ అనేది ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయించాల్సిందిగా కోర్టు అతను కంప్లైంట్ మళ్ళీ ఈ యొక్క రాజమల్లయ్య గారిని అప్రోచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్డర్ మున్సిపాలిటీకి అగెన్స్ట్గా ఉంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కౌంటర్ వేసి కోర్టు ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఉండే మాతో ఊరినప్పుడు 1983లో మేము 1 ఎకరా జాగా కొన్నాం. ఆయన 1 ఎకరా కొత్తలకు ఇచ్చిన 2 ఎకరాలు 20 గుంటలు 10 గుంటల భూమి జరుగుతున్నది. ఆ 10 గుంటలది 2020 నుంచి తప్పుడు కేసులు పెట్టించి పోలీసు వాళ్ళతో మమ్మల్ని అనేక దౌర్జన్య కంటే కొనసాగిస్తుండ్రు అని ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి అదేంటంటే కోర్టులో కేసు ఉంది. కోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చినాక మేము ఆడ వైన్ షాప్కి ఆయన జాగా 1 ఎకరా 10 గుంటలు జాగా కిరాయికి ఇచ్చుకున్నాడు. స్టేటస్ కో ఉండగా కోర్టు మెజిస్ట్రేట్ జడ్జి ఉత్తర్వులను ధిక్కరించి ఆడ నెలకు 2,50,000 కిరాయికి ఇచ్చింది వైన్స్. మేము ఇవ్వద్దని ముందుగానే మున్సిపల్ కమిషనర్కు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కంప్లైంట్ ఇచ్చినాము. ఏది కోర్టులో స్టేటస్కో ఉంది, మీరు ఎలాంటి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి. అయినా వాళ్ళు ఇచ్చిన్నారు. మళ్ళీ వైన్స్ పెట్టడమే కాకుండా నా రైస్ మిల్ లోపలికి ఇన్సెన్స్ లోపలికి పోకుండా అడ్డం గోడ కట్టేసిండు. మొత్తం గోడ కట్టి డబ్బాలు వేసిండు. మొత్తం అక్కడ దౌర్జన్యం చేస్తుంటే కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి ఇచ్చిన వాళ్ళు జాయింట్ కలెక్టర్ ఉంది, స్థానిక సంస్థలు జాయింట్ కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. మార్కులు ఇచ్చాను. 4 నెలల నుంచి తిరుగుతున్న కార్యాలయం చుట్టూ. ఇక ఏం చేశాడంటే కమిషనర్ గారు నేను రేపు చేస్తా, మాఫ్ చేస్తా, డిస్మెంటల్ చేస్తా అని చెప్పేసి తిప్పించుకొని ఆఖరికి వస్తుందంటే ఆయనకి సలహా ఇచ్చి టైం ఇచ్చారు. 2 నోటీసులు ఇచ్చారు కూలగొడతామని చెప్పి. నోటీస్ ఇవ్వకుండా ఏం చేశారంటే 5 డబ్బులు ఇస్తున్నాడు, మీరు ఇవ్వగలుగుతారా, మీరు డబ్బులు ఇచ్చినట్టుంటే మేము కూలగొడతామన్నాడు. అనేసి ఏం చేసిండు, నేను నా దగ్గర లేవు సార్, నేను డబ్బులు ఇవ్వలేను సార్ అని చెప్తే ఏం చేసిందంటే మనకి ఏం చేసింది, కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకో, మేము అబ్జెక్షన్ చేయము, మా గవర్నమెంట్ లీడర్ చెప్తా, నేను స్టాండింగ్ కౌన్సిల్కు చెప్పేసి నేను నీకు సాయం చేస్తాను, నీకు నాట్ డిస్మెంటల్ ఆర్డర్ దొరుకుతారు చేస్తా, మేము కౌంటర్ ఇవ్వము, అఫిడవిట్ ఇవ్వము, మేము ఆయన పార్టీ చేర్చకు, పార్టీని మమ్మల్ని పార్టీ చేస్తాను. నేను సలహా ఇచ్చింది కమిషనర్ గారు. ఇచ్చేసి కోర్టుకు పంపించింది. కోర్టుకు వెళ్ళి 4 రోజులు అవుతుంది.
స్టేటస్కో ఇది కార్డు ఇన్వెంట్లు అని తెచ్చుకుంది. అరే ఇది ఎక్కడ న్యాయం? కోర్టు అంటే మీ దగ్గర మున్సిపల్ కమిషనర్ ఎక్కడ తీసుకుంటే పైసలు? ఏది 60,000 ఎక్కడ తీసుకుంటారు? ఇంతకుముందు ఆఫీసులో తీసుకుంటూ 20,000 ముందు ఇచ్చాను. 50,000 ఒప్పందం గురించి నాకు ఇవ్వడం ఇష్టం లేదు. అయినా ఈయన సాయం చేస్తలేడు. ఆ భూమిని తగాదా 5 ఏళ్ల నుంచి మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము. బాగా ప్రెజరైజ్ అయిపోయినాము. ఏం చేసి సమస్య పరిష్కారం చేస్తా అంటే 20,000 ఇష్టం లేకుండా ఇచ్చినా నేను. ఇప్పుడు ఎన్ని ఇచ్చారు? ఇప్పుడు 30,000 ఇచ్చిన. 30,000 తీసుకున్నాడు. ఇప్పుడు నేను కేసు అయినాక తీసుకుంటానని మళ్ళీ ఏం చేసి ఏమన్నాడు ఇచ్చిన. నేను ఆయనకు కూడా కలువు గవర్నమెంట్ పీరియడ్ కలువు నేను క్యాన్సల్ చేపిస్తాము, కూడగొట్టిస్తాము. మీ అడ్డం కూడా మీ రైస్ మిల్ ఇంటెన్స్కు గేట్ కట్టిన గోడ కూలగొట్టిస్తామని చెప్పాడు.